హలో ఎవ్రీవన్, కొత్త ఫోన్ అయితే తీసుకోవడానికి వచ్చేసాను అనమాట. ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్న మొబైల్స్ అయితే చూపించమని అడుగుతున్నాను. 5G ఫోన్ బాగా అంటే నెట్ స్పీడ్గా ఉండాలి అండ్ కెమెరా క్వాలిటీ బాగుండాలి, ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాయి కదా, దానికోసం అని చెప్పేసి అడుగుతుంటే ఆమె చూపిస్తూ ఉందన్నమాట. ఈలోపు నేనైతే వీడియో తీసుకుంటున్నా, పర్మిషన్ అడిగానులేండి. సో ఇదైతే ఆన్ చేస్తే రావట్లేదు. నేను ఏ మొబైల్ తీసుకున్నాను ఏంటనేది కూడా వీడియో తీశాను, అప్లోడ్ చేస్తా చిన్నగా. బట్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అవ్వడం వల్ల నేను అప్లోడ్ చేయడం కాస్త లేట్ అవుతుంది, అంతేనండి, లేకపోతే ఏం లేదు. బట్ మీరు మాత్రం ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా, సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షన్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది. ప్లీజ్ మీరు నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో వివో ఫోన్ తీసుకోవాలని అనుకున్నానంటే ఆమె అన్నీ అడిగిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే వివో Y29 ఏదో చెప్పారు. మొత్తానికి అది అయితే తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. కాస్ట్ వచ్చేసి 25,000 ఉందన్నమాట. సో నా ఫోన్ అయితే ఇన్ని రోజులు నాతో ట్రావెల్ చేసిన, ఇప్పుడు వీడియో తీస్తున్నా ఈ ఫోను. సో ఈ ఫోన్ అయితే ఎక్స్చేంజ్ పెట్టామన్నమాట. ఎక్స్చేంజ్ పెడితే 2,000 ఎంతో వస్తాయని చెప్పారు. మేబీ చాలా కాలం అయిపోయిందిలేండి పాత ఫోను. ఇక దాంట్లో ఏంటంటే నాకు ఫోన్ కొంచెం హ్యాంగ్ అయిపోవడం అట్లా జరుగుతుంది, లేదంటే ఫోన్లో ప్రాబ్లం ఏం లేదు, బాగా స్లో అయిపోయింది. పైగా 3G మొబైల్, ఇంకా ఎందుకులే అని చెప్పేసి మారుద్దాము అని అనుకున్నాను అనమాట. కానీ ఇన్నేళ్ళు నాతో ట్రావెల్ చేసింది ఈ ఫోను. ఈ ఫోన్లో ఇదే లాస్ట్ వీడియో అని చెప్పొచ్చు. అంటే పాత ఫోన్లో ఇన్ని రోజులు నాతో ట్రావెల్ చేసినదన్నమాట ఈ ఫోను. సో నా హ్యాపీనెస్ని, సాడ్ని అన్నిటినీ పంచుకుంది ఫస్ట్ నా హస్బెండ్ అయితే, తర్వాత నా ఫోనే అని చెప్పొచ్చు. అన్నిట్లో నాకు తోడుగా ఉందన్నమాట, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ. సో దీన్ని చాలా మిస్ అవుతాను నేను. అండ్ ఇదే లాస్ట్ వీడియో ఈ ఫోన్లో, ఎందుకంటే రేపటి నుంచి కొత్త మొబైల్తో మీ ముందుకు